స్పష్టంగా కనిపిస్తాను మేడం. మేము ఒకటే చెప్తున్నాం మేడం, జరిగినటువంటి ఘటన నుండి మాకు సంబంధం లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నాము, ఆ కుటుంబానికి ఇది ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకోవటం లేదు మేము అక్కడ నుండి. ఎస్, ఇటువంటి అధికారులు పరిణామాలు మీకు ఇబ్బందికరంగా అనిపించట్లేదా గవర్నమెంట్? మేడం నేను ఓపెన్ చెప్తున్నాను కదా మేడం, ఇప్పుడు ఒక కార్యకర్తను కోల్పోవడం అంటే ఆ బాధ ఏదో మాకు తెలుస్తుంది. అంటే వైసీపీ టైంలో ఉన్నప్పుడు మీ కార్యకర్తలు జెండా మోసి తన్నులు తింటారు, అడిగిన వాళ్ళు తన్నులు తిన్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ లో ఇలా జరుగుతుంటే అట్ట కాదు మేడం, మీరు తన్నులు తింటున్నాము అదని కాదు, మా మంచితనాన్ని చేతగానితనంగా చేసుకోవద్దండి అని చెప్తున్నాం మేము. ఎందుకంటే మనం ఒక డెమోక్రటిక్ సెటప్ లో ఉన్నాం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కంటికి కన్ను పంటికి పన్ను అనేది మన యొక్క స్టాండ్ కాదు, మా విధానం కాదు. మేడం మేమే ఒక విషయం చెప్తాం చూడండి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత తన సొంత పుంగునూరు నియోజకవర్గంలో కాలు పెట్టలేకపోయాడు, తరుముకున్నారు జనాలు. నియోజకవర్గంలోకి పోలేకపోయాడు. మిథున్ రెడ్డి నియోజకవర్గంలో ఉంటే జనం తిరగబడితే నియోజకవర్గం వెళ్ళిపోయాడు. ఆ రోజు మేమేం చెప్పాం తెలుసా, పద్ధతి కాదు, ఇది విధానం కాదు, ఎన్నికైన ప్రజాప్రతినిధి తన ప్రజలను కలుసుకునే స్వేచ్ఛ ఉండాలని మేము మా కార్యకర్తలను అడ్డగించాం, మా కార్యకర్తలకు హితబోధ చేశాం, మీకు తెలుసో లేదో. కానీ మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకునేసి పెద్దిరెడ్డి కుటుంబం ఈ విధంగా చేస్తే భారీ మూల్యం చెల్లిస్తారు. ఈ చర్చ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా సహనాన్ని పరీక్షించొద్దండి. మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నెగ్లెక్ట్ గా ఉంది, చేతగానితనంగా ఉందనేసి. ఉక్కు పాదం తనిచి పారేస్తాం. మాకి రాజశేఖర రెడ్డిని, రాజారెడ్డి లాంటి వాళ్ళని ఎప్పుడు అనట్లేదు. ఎందుకు నిర్లిప్తత, నిర్లక్ష్యం లేదా ఎందుకు వస్తుంది? నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మేడం. 2024 జూన్లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైసీపీ ఓడిపోయిన తర్వాత పుంగునూరుకు వస్తే జనం తరుముకున్నారు, నియోజకవర్గం రాలేకపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. మిథున్ రెడ్డి నియోజకవర్గంలో ఉంటే ఎలగొట్టారు జనం, వెళ్ళిపోయాడు నియోజకవర్గం వదిలి. అటువంటి పరిస్థితులు ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు సృష్టిస్తే మేమే చెప్పాం, ఇది పద్ధతి కాదు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతిని గౌరవించాలి మనము, ఈసీ ఎమ్మెల్యే, ఈసీ ఎంపీ అని చెప్పాం. ఆ విషయాన్ని వీళ్ళు ఏదో చేతగానితనంగా ఊహించుకుని రెచ్చిపోతున్నారు, ఉక్కు పాదంతో తొక్కివేయబడతారు. రెండో సందేహం. ముప్పాల సుబ్బారావు గారు, అసలు ఏపీలో కేఎస్ వ్యాస్, ఒక ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్లు ఏమన్నా కరువు అయ్యారా ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే? అంటే మా దృష్టికి రాలేదు లేదా మాకి తెలియలేదు అని వీడియో 15 రోజుల ముందు వచ్చి చెప్పిన ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఒక కేఎస్ వ్యాస్, ఒక ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్లు రావాల్సిన టైం వచ్చిందా? ఒకటి మేడం గారు, వైఎస్ఆర్సీపీ యొక్క కుట్రపూరిత ఆలోచన కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉంది, ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఉంది, ఇలాగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ పరిశ్రమలు ఈ రాష్ట్రంలోకి రాకుండా చేయడానికి ఒక కుట్ర పన్నారా అని అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగితే వైఎస్ఆర్సీపీకి శాశ్వతంగా పుట్టగతులు ఉండవు కాబట్టి ఏదో విధంగా అలజడి సృష్టించాలని ఒక కుట్రపూరితం జరుగుతుంది. ఆ అలజడికి, ఆ కుట్రపూత ఆలోచనకి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అక్కడ ఎక్కడో జాప్యం జరిగింది. ఎందుకంటే ఒకసారి ప్రజలు తిరగబడుతున్నారని మిత్రులు చెప్పారు ప్రసాద్. ప్రజలు తిరగబడుతున్నప్పుడు మిథున్ రెడ్డిని కానీ